మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా మందిలో కాల్షియం లోపం ఇబ్బంది పెడుతూ ఉంది. అలాగే కీళ్ళ నొప్పులు సతమతం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఆహార ఔషధంగా 3 రకాల గింజలతోటి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకొని బూస్టు, బోర్న్‌విటా వాడినట్టుగా వాడితే ఈ కీళ్ళ నొప్పుల నుంచి, తర్వాత కాల్షియం లోపం సమస్య నుంచి మీరు బయటపడొచ్చు. ఏమిటి ఈ ఔషధం? దీని ప్రత్యేకత ఏమిటి? ఈ ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం. 100 గ్రాముల నువ్వుల్లో పాలల్లో ఉండేటువంటి దానికంటే దాదాపుగా 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుందన్న సంగతి మీకు తెలుసా? ఇది వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది 100% నిజం. మనలో చాలామంది రోజువారీ పనుల్లో భాగంగా ఈ కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కండరాల తిమ్మిరి అంటే మజిల్ క్రాంప్స్ ఇలాంటి సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. మెట్లెక్కేటప్పుడు ఇబ్బంది పడటం, కొద్దిసేపు నిలబడితేనే పాదాల నొప్పి ఉండటం ఇలాంటివి అన్నీ కూడా కామన్‌గా ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. ఆధునిక జీవనశైలి వల్ల ఈ శారీరక శ్రమ తగ్గటం వల్ల సరైన పోషకాలు అందకపోవటం వల్ల ఇలాంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే ఎముకలు బలహీనపడిపోతున్నాయి. పూర్వం మన పెద్దలు తిన్న ఆహారంలో ఇలాంటి కొన్ని సహజమైన గింజలు అంతర్భాగంగా ఉండేవి. అందుకే వాళ్ళు వృద్ధాప్యంలో కూడా చాలా దృఢంగా ఉండేవాళ్ళు. మనం మర్చిపోయినటువంటి ఆ పాత ఆరోగ్య రహస్యాలని నేటి కాలపు అవసరాలకు తగ్గట్టుగా తిరిగి మనం జీవితంలోకి మార్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా చంద్రసూర లేదా ఈ హాలిం లేదా ఆదిత్యాలు అనే గింజలు బల్య ఆహారం కింద మనకి పనిచేస్తాయి. అంటే శరీరానికి అపారమైన బలాన్నిస్తాయి, శక్తినిస్తాయి. ఎముకల గట్టిదనానికి కేవలం కాల్షియం మాత్రమే సరిపోదు. దాన్ని గ్రహించే శక్తి కూడా శరీరానికి ఉండాలి. ఈ గింజల కలయిక మీ శరీరంలో పెరిగిపోయినటువంటి అలసటని దూరం చేసి ఎముకల్ని వజ్రంలాగా తీర్చిదిద్దుతాయి. ఇది కేవలం నొప్పిని తగ్గించే చిట్కా మాత్రమే కాదు, మీ సంపూర్ణ ఆరోగ్యానికి ఒక గొప్ప మార్గం. ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చంద్రసూర అని సంస్కృతంలో అంటారు. ఆదిత్యాలు అని తెలుగులో అంటారు. హలీం అని నార్త్ ఇండియాలో అంటారు. ఈ గింజల తాలూకు అద్భుత శక్తి మీరు తెలుసుకోవాలి. మెయిన్‌గా ఇది శరీరానికి బలాన్నిస్తుంది. హలీం గింజలని ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత కింద చంద్రస్వర బీజాలన్న పేరుతోటి చెప్పారు. ఆదిత్యాలు అంటారు. ఇంగ్లీష్‌లో అయితే గార్డెన్ క్రస్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ చంద్రస్వర బీజాల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే కాల్షియము, ఫాస్ఫరస్ అలాగే మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎముకలు గుల్లబాటు లాంటి సమస్యలని ఇవి నివారిస్తాయి. మెయిన్‌గా విటమిన్ల మేళవింపు వీటిలో ప్రత్యేకత. అంటే వీటిలో ఉండేటువంటి విటమిన్ సి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మనం ఆహారంలో ఎంత కాల్షియం తీసుకున్నా దాన్ని శరీరం సరిగ్గా గ్రహించాలంటే అంటే అబ్జార్బ్ అవ్వాలంటే విటమిన్ సి తప్పనిసరి. ఈ చంద్రసూర బీజాలు అంటే ఆదిత్యాలు గింజలలో వీటిని తీసుకున్నప్పుడు దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం పూర్తి స్థాయిలో అందుతుంది. దీనివల్ల రక్తహీనత అంటే ఎనీమియా సమస్య రాకుండా ఉంటుంది. మెయిన్‌గా పిల్లల ఎదుగుదలకి సహాయపడుతుంది. అంటే నేటి తరం పిల్లలు ఇండోర్ ఆటలకు పరిమితం అవుతున్నారు. దీంతోటి శారీరక ఎదుగుదల మందగించినట్టుగా అయిపోతూ ఉంది. పిల్లల ఎత్తు పెరగటానికి, అలాగే వాళ్ళ ఎముకలు దృఢంగా మారటానికి ఈ చంద్రసూర బీజాలు అంటే ఆదిత్యాలు అంటే హాలిం గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగటంతో పాటు చర్మం అలాగే జుట్టు కాంతివంతంగా మారుతుంది. రాత్రిపూట ఒక చెంచా ఈ ఆదిత్యాల గింజలు లేదా హాలిం గింజల్ని నీటిలో నానబెట్టి ఉదయం గోరువెచ్చని పాలు లేదా తేనెతో కలిపి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ గింజలు మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతాయి. లేదా ఆన్‌లైన్‌లో కూడా తెప్పించుకోవచ్చు. ఇక అవిసె గింజలు వీటి ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలి. ఇదొక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అవిసె గింజల్ని ఈ ఫ్లాక్స్ సీడ్స్‌ని నేటి కాలంలో బాగా వీటిని దీని తాలూకు పవర్‌ని ఐడెంటిఫై చేశారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ళలో ఉండేటువంటి ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపుని తగ్గించడానికి చాలా తోడ్పడతాయి. కీళ్ళలో జిగురు తగ్గటం వల్ల వచ్చేటువంటి నొప్పుల్ని ఇవి చాలా ఎఫెక్టివ్‌గా ఎదుర్కొంటాయి. మెయిన్‌గా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎందుకంటే వీటిలో లిగ్నాన్స్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకలు విరగకుండా లేదా త్వరగా అరిగిపోకుండా రక్షణ కలుగజేస్తాయి. విటమిన్ డితో పాటుగా ఈ గింజల్ని తీసుకోవటం వల్ల కీళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరుగుదల ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. భవిష్యత్తులో ఆర్థరైటిస్ లాంటి తీవ్రమైన రోగాలు రాకుండా ఇవి ముందు నుంచి అడ్డుకుంటాయి. మెయిన్‌గా అనేక ప్రయోజనాలు దీనికి ఉంటాయి. అంటే ఎముకలకే కాకుండా ఇవి బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చక్కెర స్థాయిని కంట్రోల్ చేయటం లాంటి ఎన్నో లాభాలు వీటిలో ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల చర్మం పైన ముడతలు తగ్గి సహజమైన గ్లో వస్తుంది. ఇక మూడోది గింజలు తెల్ల నువ్వులు. అద్భుతమైనటువంటి ఒక ఆహార ఔషధం అని చెప్పొచ్చు. మెయిన్‌గా కాల్షియం నిధి ఇది. తెల్ల నువ్వులు అంటే వైట్ సెసమే అనేది ఎముకల ఆరోగ్యానికి ఒక గొప్ప వరం. దీంట్లో ఉండేటువంటి కాల్షియము చాలా ఆహ్, క్వాలిటీతో ఉంటుంది. అంటే కాల్షియం మాత్రమే కాకుండా జింక్ అలాగే మెగ్నీషియం కూడా ఎక్కువ తెల్ల నువ్వుల్లో ఉంటాయి.
ఇవి ఎముకల్ని దృఢంగా చేయడంతో పాటుగా వాటిని మరింత సరళంగా, ఈజీగా మొబిలిటీ ఉండేలాగా కన్వర్ట్ చేస్తాయి. 100 గ్రాముల నువ్వుల్లో దాదాపుగా 975 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే ఇది పాలల్లో ఉండేటువంటి దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మెయిన్‌గా వృద్ధాప్య సమస్యలకి ఈ తెల్ల నువ్వులు ముగింపు పలుకుతాయి. అంటే వయసు పైబడిన వాళ్ళలో వచ్చేటువంటి ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలను అరికట్టడంలో ఈ నువ్వుల పాత్ర అద్వితీయం, అనిర్వచనీయం. అంటే ఎముకల సాంద్రత తగ్గిపోకుండా ఈ తెల్ల నువ్వులు కాపాడతాయి. అలాగే పిల్లల్లో పళ్ళు ఇంకా ఎముకల నిర్మాణానికి చాలా అవసరం. చలికాలంలో వీటిని తెల్ల నువ్వుల్ని అలాగే ఇలాగ ఋతుసంధి కాలంలో తీసుకోవటం వల్ల శరీరంలో వేడి పుట్టి రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మెయిన్‌గా నిద్రలేమి సమస్యకి ఈ తెల్ల నువ్వులు పరిష్కారం. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగటం వల్ల రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఈ నువ్వుల్ని క్రమం తప్పకుండా వాడే వాళ్ళలో చర్మం పైన నల్లటి మచ్చలు తగ్గి జుట్టు రాలటం ఆగిపోతుంది. సహజసిద్ధమైన పద్ధతిలో అందాన్ని ఇంకా ఆరోగ్యాన్ని పెంచుకోవాలనుకునే వాళ్ళకి నువ్వులు ఒక మంచి దివ్యమైన ఔషధం. సరే మరి శక్తివంతమైన మిశ్రమం తయారీ ఎలాగా? ఈ విధానం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. తయారీ పద్ధతి చాలా సింపుల్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 రకాల గింజల్ని అంటే ఈ ఆదిత్యాలు లేదా చంద్రసూర బీజాలు అంటే ఈ హాలిం గింజలు, అలాగే అవిసె గింజలు, ఇంకా తెల్ల నువ్వులు సమానంగా అంటే 50 గ్రాముల చొప్పున తీసుకోండి. వీటిని ఒక పెనం మీద నూనె లేకుండా దోరగా వేయించాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే వాటిలో ఉండేటువంటి తేమ పోయి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. తర్వాత చల్లారిన తర్వాత ఇది గ్రైండర్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేశారనుకోండి మళ్ళీ వాటిలో నూనె బయటకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీన్ని నిల్వ చేసుకునే పద్ధతి తెలుసుకోవాలి. అంటే ఈ పొడిని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేయకండి. గాజు సీసాలో మాత్రమే నిల్వ చేయండి. గాజు పాత్రలో ఉంచడం వల్ల ఈ మిశ్రమం ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. అలాగే చాలా కాలం పాటు పదిలంగా ఉంటుంది. గాలి చొరబడని విధంగా మూత పెట్టుకోవటం వల్ల దీంట్లో వాసన, రుచి మారకుండా ఉంటాయి. అయితే దీన్ని తీసుకోవాల్సిన పద్ధతి ఏమిటనేది తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో పాటుగా ఒక చెంచా ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. పాలల్లో చక్కెర వేయటం మానేయండి. తీపి కావాలనుకుంటే కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. పాలు తాగని వాళ్ళకి, పాలు సరిపడిన వాళ్ళకి దీన్ని నీటితో కూడా కలిపి తీసుకోవచ్చు. చలికాలంలో ఈ పొడిని వాడటం వల్ల శరీరానికి కావాల్సిన వేడి, శక్తి లభిస్తాయి. ఇలాంటి ఋతుసంధి కాలంలో కూడా వాడుకోవచ్చు. నెల రోజులు ఇలా క్రమం తప్పకుండా చేస్తే శరీరంలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి మూలాధారం. కాల్షియం లోపాన్ని, ఇంకా కీళ్ళ నొప్పుల్ని కేవలం మాత్రలతో కాకుండా ఇలాంటి సహజసిద్ధమైన ఆహారపు అలవాట్లతో నయం చేసుకోవచ్చు. ఈ చంద్రసూర బీజాలు అంటే హాలిం గింజలు, అలాగే అవిసె గింజలు, అలాగే తెల్ల నువ్వుల మిశ్రమం కేవలం ఎముకలకే కాకుండా మీ గుండె, మీ చర్మం, మీ జుట్టు లాంటి అన్ని అవయవాలకి పోషణ అందిస్తాయి. సరైనటువంటి పోషకాలు శరీరానికి అందిస్తూ జంక్ ఫుడ్ లాంటి అనారోగ్యకరమైన అలవాటుని దూరం చేసుకుంటే మీ ఆరోగ్యం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత గింజలతో మీ జీవనశైలిని మార్చుకొని ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.